13వ ప్రబంధమైన నాట్యాతిరుముడి గురించి తెలుసుకుందాం. మనమ్మ గోద 143 పాసురాలైన నాట్యాతిరుముడిని అనుగ్రహించింది. మనమ్మ గోద ఈ 143 పాసురాలలో స్వామి కోసం ఎంత మదన పడాలో, ఎంత విరహవేదన అనుభవించిందో ఈ ప్రబంధంలో తెలుస్తోంది. ఆళ్వారాదులు స్వామిని అనుభవించడానికి స్త్రీ అవస్థ తెచ్చుకున్నారు. కానీ మనమ్మ గోద సహజంగా స్త్రీ అవటం వల్ల భోగ్యంగా ఉంది ఈ ప్రబంధం. మనమ్మ గోద త్రివేంకటముడయాని విషయంలో ఎంత విరహవేదన పడి మేఘ సందేశం చేసిందో తెలుసుకుందాం ఈ పాసురంలో. விண்ணீலமேலாப்பு விரித்தாற்போல் மேகங்கள் தெள்நீர் பாய வேங்கடத்து என் திருமாலும் போந்தானே கண்ணீர்கள் முலகுவட்டில் துளிசோர சோர்வேனை பெண்ணீர்மை ఈశజిక్కుం ఇది తమక్కోర్ పెరుమయ్యే. చాందిని వలె చల్లదానాన్నిచ్చే ఓ మేఘాల్లారా, మీకు అందుబాటులో ఆ త్రివేంకటముడయాని సన్నిధిని చేరి నా విరహ బాధని తెలియజేయండి. కొండ మీదే ఉండాలనుకుంటే గోదా హృదయమనే కొండ ఉందని చెప్పండి. ఆ కొండ మీద సెలయేరు ఉంటే ఈ కొండ మీద నేత్రాల నుండి దుఃఖాశ్రులనే సెలయేర్లు ఉన్నవని చెప్పండి. గోదాదేవిని బాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడా ఏంటి, తెలుసుకుని చెప్పండి అని గోద మేఘ సందేశం చేసింది. మనం స్వామి కోసం ఎంత తపన పడాలో, ఎంత ఆర్తి పడాలో తెలియవలసింది. ఈ పాసురంలో స్వామి యొక్క అదరామృతం యొక్క రుచి ఎట్లా ఉందో తెలియజేయమని శంకరాజాన్ని ప్రార్థిస్తోంది మనమ్మ గోద. కరుప్పూరం నారుమో కమలప్పూ నారుమో తిరుప్పవళ సెవ్వాయితాన్ తిత్తిరుక్కుమో மறுப்பொசித்த மாதவந்தன் வாய்சுவையும் நாத்தமும் விரிப்புத்த கேட்கின்னேன் சொல்லாழிவெண் சங்கே உண்பது சொல்லில் உலகளந்தான் வாயமுதம் கண்படை கொள்ளில் கடல் வண்ணன் கைதலத்தே பெண்படையார் உன்மேல் பெரும் பூசல் சாத்துகின்னார் பண்பல செய்கின்னாய் పాంచ సన్నియమే. మన ఆండాళ్ళ తల్లి ఓ శంకరాజమా, నీ ఉండేదా స్వామి శ్రీహస్తంలో, అనుభవించేదా స్వామి అదరామృతం. అటువంటి అదరామృతాన్ని గ్రోలుతున్నావు గదా, అది పచ్చకర్పూరం వలె పరిమళిస్తోందా, కమల పుష్పం వలె పరిమళంలా ఉంటుందా, కూలయాపీర్ణాన్ని సంవరించిన ఆ మాధవుని ఎర్రని పగడం వలె అదరం యొక్క రుచి తీయగా ఉంటుందా, ఒక్కసారి చెప్పవా, నువ్వు చెప్పకపోతే నాకెవరు చెబుతారే అని మనమ్మ గోద ప్రార్థిస్తోంది. అమ్మ ఈ నాట్య తిరుముల్లో స్వామిని పొందాలని అనేక విధాల విరహవేదన్ని పొంది ఏ విధంగా తపన పడాలో మనకి తెలియజేసింది.